3,500 కోట్లు. మరి సూపర్ 6 అమలు చేశానంటే నాకు అర్థం కాలేదు. నువ్వేదో పాపం ఈ ఉచిత బస్సు ఇస్తావని అనంతపూర్ నుంచి శ్రీకాకుళం నుంచి బస్సులోకి వచ్చి ఈ అద్భుతమైన అమరావతిని చూద్దాం అనుకుంటున్నారు పాపం మహిళలందరూ కూడా. అద్భుతమైన అమరావతిని చూసి చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా నిర్మిస్తున్నాడు, 1,00,000 ఎకరాలు తీసుకుని నిర్మిస్తున్నాడు అని చూద్దామని అనుకుంటున్నారు పాపం. కానీ ఈ ఉచిత బస్సు ఎగ్గొట్టేసి మహిళలను మోసం చేసినటువంటి దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. 50 ఏళ్ళకే సరే ఉచిత బస్సు అట్లా తుస్సు అయిపోయింది అనుకో, దీపం పథకం సగం ఆరిపేసావు, సగం కూడా కాదు, ఓ పావు తోటి మొత్తం ఆరిపేసావు, అది కూడా ఆరిపేస్తావు నాకు తెలుసు. ఇకపోతే 50 ఏళ్ళకే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పెన్షన్ ఇస్తా అన్నావు. రాష్ట్రంలో 50 ఏళ్ళు నిండినటువంటి ఎస్సీ ఎస్టీ మహిళలు 20 లక్షల మంది ఉన్నారు. 20 లక్షల మంది వారికి నెలకి 4,000 చొప్పున ఏడాదికి 9,600 కోట్ల పెన్షన్ ఇవ్వాలి. ఇచ్చావా మొదటి సంవత్సరం? ఎగ్గొట్టేసావుగా మొత్తం, అది కూడా ఎగ్గొట్టావు. ఇలా ఎగ్గొట్టే కార్యక్రమాలు చేసినటువంటి మీరు సూపర్ 6 అమలు చేశాను పెద్దగా నువ్వును మీ అబ్బాయి కలిసి గావు కేకలు పెడితే నమ్మడానికి ప్రజలు ఎవరు సిద్ధంగా లేరనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని మనం చేస్తున్నాం. అలాగే ఇక నిరుద్యోగుల గురించి, ఆ నిరుద్యోగుల గురించి ఎంత కొట్టాడంటే డప్ప అంత కొట్టాడు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అన్నాడు, ఇవ్వకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇది రెండోసారి మోసం, మొదటిసారి కాదు. అప్పుడు కూడా అన్నాడు 2014లో కూడా నిరుద్యోగ భృతి అన్నాడు, మోసం చేశాడు. ఇవాళ మళ్ళా 20 లక్షల మంది ఉద్యోగాలకి ఇస్తాం, లేకపోతే 3,000 చొప్పున ఇస్తాం అన్నాడు. 3,000 చొప్పున మీరు ఇస్తే 7,200 కోట్లు ఇవాళ మీరు బడ్జెట్లో పెట్టి ఇవ్వాలి. బడ్జెట్లో పెట్టి ఇచ్చారా? ఇవాళ అది మోసం చేశారు. అదేమంటే ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కి లింక్ చేస్తామని దాన్ని ఎగ్గొట్టాలనేటువంటి ప్రయత్నం ఇవాళ మీరు చేస్తున్నారు. దానితో పాటు ఈ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ దానికి సంబంధం లేకుండా రైతులకు 20,000 ఇస్తామన్నాడు ఏడాదికి. రైతులకి ఒక్కొక్కరికి అన్నదాత సుఖీ భవ, పేరు బాగుందిగా, తల్లికి వందనంలాగా అన్నదాత సుఖీ భవ 20,000 రూపాయలు ఇస్తామన్నావు. ఏది 20,000 రూపాయలు? ఇవ్వల. మొత్తం ఈ రాష్ట్రంలో 53,58,266 మంది రైతులు ఉన్నారు. వాళ్ళ మొత్తానికి ఏటాకి ఎంత ఇవ్వాలంటే 1,716 కోట్ల రూపాయలు 20,000 చొప్పున చెల్లించాలి. దానికి పంగనామాలు పెట్టేశావు. పంగనామాలు పెట్టేసి అద్భుతం అమోఘం మా పరిపాలన చూడండి మమ్మల్ని చూడండి అని నీకు మీడియా అనుకూలంగా ఉంది ఎక్కువ ఛాన్స్ అని డప్పాలు కొట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. మీరు అన్నీ ఎగ్గొట్టారు. ఏది ఒక్కటి కూడా ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా నెరవేర్చరా సూపర్ 6లో. నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ. తల్లికి వందనం, అది కూడా చాలా ప్రెషర్ తర్వాత తల్లికి వందనం చూశారుగా మీరు, రికార్డింగ్ డ్యాన్సుల్లో కూడా పెట్టారు. పాట పాడుతుంటే నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, ఎక్కడికైనా ఇదే విపరీతమైన ప్రెషర్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద విపరీతమైన నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 చేసేది గత్యంతరం లేక తూతూ మంత్రం చేసి ఇచ్చేసాం పో అని చెప్పేటటువంటి కార్యక్రమానికి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు దిగిపోయారు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామాలుగా మేము భావిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చాలనేటువంటి మనస్తత్వం లేకోకుండా ఏ విధంగా అయితే ఎవరైతే తన గురించి తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఎవరైతే విమర్శిస్తారో వారందరి మీద కేసులు పెట్టి వారిని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయం నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కొమ్మినేని శ్రీనివాసరావు గారిని హైదరాబాద్లో అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఏమైంది ఆయన సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఒక మోడరేటరు కూర్చున్నప్పుడు ఆయన నవ్వాడని చెప్పారు. అక్కడ నవ్వితే ఆయన మీద క్రిమినల్ కేసు పెడతారా? ఎవరైతే అనలిస్ట్ ఉన్నారో వారి మీద మీరు పెట్టుకోండి, తప్పలేదు. మీరు పెడతారా? 41 నోటీస్ ఇవ్వాల్సిన కేసులో మీరు ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. అయినా చిత్రం ఏంటంటే దాని మీద ఎక్కడి దాకా వెళ్ళారంటే కొమ్మినేని శ్రీనివాస్ గారి మీద కేసు పెట్టారు, ఏటూగా ఆయన పట్టుకొచ్చారు. ఇంకోటి చెప్తున్నా, చాలా విచిత్రమైంది. ఎంత దుర్మార్గం, ఎంత అన్యాయం, ఎంత అక్రమం, ఎంత దారుణం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ పెడతారా అంటే బెయిల్ రాకుండా చేయటం కోసం. అది ఇక్కడ మ్యాజిస్ట్రేట్ గారు తీసేశాడు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. ఒక మోడరేట్ని మీరు ఎలా అరెస్ట్ చేస్తారు?
నవ్వితే అరెస్ట్ చేస్తారా? మేము ఆర్గ్యుమెంట్ జరిగేటప్పుడు మేము నవ్వుతాము, నవ్వినంత మాత్రం ఇంటెన్షన్ ఆపాదిస్తారా మీరు? ఇది చాలా తప్పు అని తక్షణమే వదిలిపెట్టమని ఆర్డర్స్ కూడా నిన్న ఇచ్చిన విషయం చెప్పాను. ఇచ్చిన విషయం మీరు చూశారు. అంటే కొమ్మినేని శ్రీనివాస్ గారికి ఏ విధమైన సంబంధం లేదు అని ప్రాథమికంగా సుప్రీంకోర్టు, హైయెస్ట్ కోర్ట్ ఆన్ ది ల్యాండ్, ఇవాళ చెప్తే ఇవాళ మళ్ళా గుంటూరులో ధర్నా చేస్తారండి మహిళలు అంటే ఎవరు? ఏంటంటే భారతమ్మ గారు క్షమాపణ చెప్పాలంట. అంటే మీకు భారతమ్మ గారి మీద కక్ష, జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నడిపిస్తున్నారు. బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా. ఒకవైపున సుప్రీంకోర్టు మోడరేటర్కే సంబంధం లేదని చెప్పిన తర్వాత సాక్షికే సంబంధం అని అడుగుతా ఉన్నా. నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, మీరు అనవసరంగా సాక్షి పత్రిక మీద అపాసులు అనవసరమైన విషయాలు మీరు మాట్లాడారు, అనవసరమైనటువంటి మాటలు మాట్లాడారు, దాడులు చేశారు, ఇలాంటి ధర్నాలు చేస్తున్నారు. తక్షణమే చంద్రబాబు నాయుడు గారు దీనికి క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అనవసరంగా సాక్షి మీద విరుచుకుపడేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైంది. మీరు చేసినటువంటి ఈ తప్పుడు విధానాలకి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు క్షమాపణ చెప్పవలసిన అవసరం కూడా ఉంది. కొమ్మినేని శ్రీనివాస్ను అరెస్ట్ చేయడంలో కానీ, లేదా సాక్షి మీద దూషణ భూషణలు మాట్లాడటం కానీ సరైనటువంటి విధానం కాదు. చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మహిళలను కూర్చోబెట్టి, నలుగురిని కూర్చోబెట్టి ఆ ఉన్నటువంటి ఎల్లో మీడియాలో భారతమ్మ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించి సమరవిడిపోతున్నారా? మాకు మహిళలు లేరా? మేము తిట్టించలేమా? సభ్యత కాదు, సంస్కారం కాదు, ఒక పద్ధతిగా వ్యవహరించాలని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని హెచ్చరిక చేస్తున్నాం. ఏదో రాజధాని మహిళల పేరుతో ఎవరినో తీసుకొచ్చి కూర్చోబెట్టి మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఇది సరైనటువంటి విధానం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు? అదే చూసా నేను. ఆయన అడుగుతున్నాడు, ఏమండి భూస్థాపితం చేశారా, చేస్తారా అని. చేస్తాడంట. నువ్వు భూస్థాపితం అవుతావు నువ్వు చేస్తున్న పనులకి. ఒక రాజకీయ పార్టీని మరొక రాజకీయ పార్టీ ఎప్పుడూ భూస్థాపితం చేయలేదు, గుర్తుపెట్టుకున్నారా చంద్రబాబు నాయుడు గారు? మీరు భూస్థాపితం చేయాలనుకుంటే మరింతగా ఎదుగుతాను తప్ప మరొకటి కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఏదో తయారుగా హైదరాబాద్ నుంచి వచ్చారని ఆయన అడగటం, ఈయన చెప్పటం. ఆ యాంకర్ గారు, ఆ టీవీ యాంకర్ అడుగుతున్నాడు, భూస్థాపితం చేశారా, చేస్తారా అండి? చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇలాంటి దుర్మార్గమైన పార్టీలు ఉండటానికి వీలు లేదు. ఈయన పార్టీ ఒక్కటే ఉట్టి గట్టుకు ఊరేగాలి. ఈయన పార్టీని, వీళ్ళ అబ్బాయి పార్టీను. ఇంకే పార్టీ ఉండటానికి వీలు లేదు. ఏ పార్టీ లేకపోతే పరిపాలన చేస్తారు, ఏదైనా పార్టీ ఉంటే పారిపోతారు. అంతకుమించి ఏమీ లేదు. నేను చెప్తున్నా, మళ్ళా మీరు పారిపోవలసిందే ఈ రాష్ట్రం నుంచి. గుర్తుపెట్టుకోండి, మీరు చేస్తున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి విధానాలు, మీరు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి విషయాలు, మీరు కక్షపూరితంగా చేస్తున్నటువంటి విషయాలు, అందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టాలని మీరు అనుకుంటున్నారు. దానివల్ల జరుస్తారనుకున్నది ఎవడు జాడు గుర్తుపెట్టుకోండి. ఇంకా రాటు తేల్తామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. భూస్థాపితం చేయటం ఎన్టీ రామారావు గారి వల్లే కాలా, మీ వల్ల ఇద్దా? రాజశేఖర రెడ్డి గారు, అంతకుముందు చెన్నారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అప్పుడు, అది వేరే విషయం చెప్తా. ఎవరి వల్ల కాదు. నువ్వెంత, నీ కథ ఎంత? అందువల్ల ఎదుటి పార్టీని ఏదో భూస్థాపితం చేస్తానని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు మీ అబ్బాయి ఇద్దరు కలిసి భూస్థాపితం అవ్వకుండా జాగ్రత్త పడని నేను చెప్తున్నా. మీ అబ్బాయి మాటని మొత్తం సర్వనాశనం చేసేస్తావు నీ పార్టీని. ఇప్పటికే లబోదివ్వమంటున్నారు నీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా, నీ పార్టీ మంత్రులు కూడా. మీ అబ్బాయి మాటలని సర్వనాశనం చేస్తున్నారు పార్టీని. ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు లేవు. లోకేష్ బాబు గారు వచ్చిన తర్వాత స్టీరింగ్ ఆయన చేతిలోకి పోయి చంద్రబాబు నాయుడు గారు స్టీరింగ్ వదిలేశాడు అని చెప్తున్నారు. దాన్ని ఉంటే సరి చేసుకో, సరి చేసుకుంటే నీ పార్టీ నిలబడిద్ది. లేకపోతే ఇవాళ వచ్చిందంతా నీ బలం అని అనుకోమాక. 3 పార్టీలు గెలిచి వచ్చినటువంటి బలం అది. గుర్తుపెట్టుకో, ఇప్పుడు ఇలాగే ఉన్నదనే విషయాన్ని దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోవాలని మనవి చేస్తున్నాం. ఓకే, ఏంటి? ఎవరు చెప్తున్నారు? సోషల్ మీడియాలో జనం సోషల్ మీడియాలో చెప్తున్నారని చెప్పు. సోషల్ మీడియాలో జనం చెప్తున్నారని చెప్పమాక. సోషల్ మీడియాలో చెప్తారు. సోషల్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో చూస్తున్నాం కదా. సోషల్ మీడియా వాళ్ళ గుప్పిట్లో ఉంటుంది, మాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు.
ఖచ్చితంగా మేము 84 లక్షల మందికి మేము ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తున్నాడు? దీనికి సమాధానం చెప్పానండి. 58 లక్షల మందికి ఇస్తున్నాడు. మిగతా 38 లక్షలు ఏమయ్యారు? 30 లక్షల మంది మాయమైపోయారా? లెక్కలు తప్ప అని చెప్తున్నాడు. ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. మేము 13,000 ఇచ్చిన రోజున ఎందుకు విమర్శించారు లోకేష్ గారు? సో ఇవన్నీ కూడా అద్భుతమైన కథనాలు వండి వారుస్తారు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ. అన్నీ కూడా అరకొరగా ఇచ్చి, ఏదైతే ఇందాక నేను చెప్పానో దీపంలాగా అరకొరగా ఇచ్చి అయిపోయింది వచ్చి